భాను గారు, ఒక్కడి అహం, ఆ అహంతో మొత్తం రాజధాని అనేది కొలాప్స్ అయిపోయిందని అంటున్నారు కదా. అవునండి. 3 రాజధానులు ఉంటే ఏంటి ఇబ్బంది? దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారు? చూపించానండి సినిమాలో, చూపించాను సినిమాలో. చూపించారా? చూపించానండి. 3 రాజధానులు ఉంటే ఏంటి, ఒక రాజధాని ఉంటే ఏంటి చెప్పాను. 3 అమ్మలు ఉంటే ఏంటి, 3 నాన్నలు ఉంటే ఏంటి, అలాగే ఇది కూడా. 3 నాన్నలు ఉన్నారనుకోండి, ఏ నాన్న దగ్గరికి వెళ్ళాలో తెలియదు మనకి. 3 అమ్మలు ఉన్నారనుకోండి, ఏ అమ్మ దగ్గర పడుకోవాలో తెలియదు మనకి. ఒక్క రాజధానిలోనే రైతులు ఉంటారు కదా, 3 ప్రాంతాల్లో కూడా రైతులు ఉంటారు కదా. అవును. మరి ఆ 3 ప్రాంతాల్లో రైతులు ఉన్నప్పుడు అక్కడ రైతులు కూడా ఉపయోగపడుతుంది కదా, మిగతా వర్గాలకు కూడా ఉపయోగపడుతుంది కదా. డెఫినెట్లీ సార్. ఏ రైతు దగ్గరికి వచ్చి భూమి అడిగారో వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చి భూమి అడిగారు కాబట్టి ఆ ప్రాంత రైతులు ఇచ్చారు. ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ ప్రాంత రైతులు ఇచ్చేవారేమో కదా సార్. మనం ఎవరినైతే అడిగి తీసుకున్నారో వాళ్ళ ఇబ్బందులు చూపిస్తున్నాం. నేను వెళ్ళలేదు వాళ్ళకి అత్తేయడానికి, నేను వెళ్ళడం కాదు. అక్కడ జరిగిన నష్టాన్ని చూసి నేను సినిమా తీస్తున్నాను. వాళ్ళు వచ్చి అడిగారు, వీళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్రాంతం గురించే చెప్పాలి కదా సార్ కథలో. ట్రైలర్లో ఇంకోటి చూపించారు, ప్రజల్ని సోమరులు చేస్తున్నారు అని అంటున్నారు. అంటే సంక్షేమ పథకాలను ప్రజలను సోమరులు చేస్తాయి సార్? నేను చెప్పింది ఆ సెన్స్ కాదు సార్. అంటే మీరు ఆ డైలాగ్ విని దాన్ని ఆపాదిస్తున్నారు. దాని ముందు ఉండే సీక్వెన్స్ వస్తే మీకు క్లియర్గా. అంటే ప్రస్తుతం ఏంటంటే అంటే ఏపీలో జరుగుతున్న సిచ్యువేషనే కాబట్టి అక్కడ ఏపీ కాదు సార్ నేను చెప్పింది కదా, రాజధాని అనేది ఏపీకి సంబంధించింది కదా. ఒక 1 సెకండ్, మీరు అడిగింది కరెక్టే. ఇప్పుడు సెన్సార్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకో ఇష్యూస్లో కానీ ఫిక్షనల్గా కథ చెప్పాలి మనం. రియలిస్టిక్గా చెప్పడానికి లేదు మనకు హక్కు. పొలిటీషియన్స్ ఎవరైనా తిట్టుకోవచ్చు, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, బూతులు మాట్లాడవచ్చు. కానీ సినిమా వాడు మాత్రం ప్రత్యక్షంగా చెప్పకూడదు. కాబట్టి నేను అరుణప్రదేశ్ అని ఒక రాష్ట్రం క్రియేట్ చేసి, అమరావతి కాదు ఐరావతి అని ఒకటి ఫిక్షనల్ చేసి, రైతుల జీవితాల్లో జరిగిన యథార్థ సంఘటనల్ని ఫిక్షనల్గా ఈ సినిమాలో చెప్పడం జరిగిందండి. చాలా సినిమాలు సమస్యని చెప్తాయి, సొల్యూషన్ చెప్పవు. నేను ఈ సినిమాలో సొల్యూషన్ కూడా చెప్పానండి. రేపు పొద్దున ప్రధానమంత్రి మోదీ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా చూసి అప్రీచ్ చేస్తే ఇలాంటి క్లైమాక్స్ ఉంటుంది సార్. ఈ సినిమా జరిగిపోయిన గతం చెప్తాం, జరుగుతున్న గతం చెప్తాం, కానీ జరగబోయేది చెప్పాం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. కానీ ఒక రైటర్గా నా స్టేట్ ఎలా ఉంటే బాగుంటుందని నేను ఆలోచించి పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కూడా చెప్పడం జరిగింది సార్. ఈ రాజధాని ఉద్యమంకి అటు చంద్రబాబు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సపోర్ట్ చేశారు మొత్తం. మరి వాళ్ళ పాత్రలు ఉంటాయి అనుకుంటున్నారు? సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండరండి, బాధ పెట్టిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు. సపోర్ట్ ఎవరు చేయలేదు సార్. మీరు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు, ఇంకెవరైనా కావచ్చు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ బాధపడమే చూశాను, ఎవరు వాదార్చడం నేను చూడలేదండి ఎవరిని. రాజకీయంగా నేను అసలు టచ్ చేయను సినిమాని. వాళ్ళని ఎవరు వాదార్చారు రియల్గా అంటే, ఎవరు వాదార్చకే కదా రోడ్ల మీద తిరిగారు, ఎవరు వాదార్చకే కదా పాదయాత్ర చేశారు, ఎవరు వాదార్చకే కదా అలా తిరుగుతూనే ఉన్నారు, ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి టెంటల దగ్గర కూర్చుని వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా. ఎవరు వాదారిస్తే ఆ వాదార్పు దొరికేదిగా వాళ్ళకి? దొరకలేదు సార్ వాళ్ళకి వాదార్పు. నేను వాదార్చాలనుకున్నాను. నాకు తెలిసిన యాంగిల్లో సామాజిక బాధ్యత అన్న రవిశంకర్ గారు సినిమాని. ఇది ఎందుకు తీస్తున్నారు సార్, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే, సినిమా అంటే వ్యాపారమే కాదు సామాజిక బాధ్యత కూడా. ఆ పదం నేను ఇప్పటివరకు సినిమాల్లో వినలేదండి, నాకు ఎవరు చెప్పలేదు. సో సామాజిక బాధ్యతతోనే నేను డైరెక్షన్ చేశాను సార్ సినిమా. దీనికి పొలిటికల్ హంగులు అలాంటివి నేను పెట్టుకోలేదు సార్. తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ అతర వామపక్షాలు నన్నే అడుగుతారా సార్? ఇవ్వండి రవిశంకర్ గారికి ఇవ్వండి. సార్ మిగతా పార్టీలు అందరూ కూడా దీని మీద వాళ్ళకి సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది. ఆ సానుకూల అభిప్రాయం ఉండగా వాళ్ళెవరూ ఓదార్చలేదు, వాళ్ళెవరూ పట్టించుకోలేదు అనేటువంటి స్టేట్మెంటు రేపటి ఉన్న వాళ్ళ సానుభూతిని, వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ను కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది కదా. నిజంగా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా? పవన్ కళ్యాణ్ కానీ నేను ప్రశ్నించాను, వెనకాల ఎవరైనా వచ్చారా? రాజధాని ఫైల్స్ అని నేను రాష్ట్రం గురించి ప్రశ్నించాను, ఒకళ్ళు కామెంట్ చేశారా? రాజధాని గురించి నేను తీస్తున్నాను రైతుల గురించి అని ట్రైలర్ మొదటి నుంచి వ్యతిరేకమే కదండి. జనసేన కానీ తెలుగుదేశం పార్టీలు కానీ వ్యతిరేకంగా ఉన్నాయి. పొలిటికల్ సినిమా తీస్తూ పొలిటికల్ కాదు అనేటువంటి దానికి ఎందుకు వెళ్తున్నారనేది అర్థం కావట్లేదు. ఇది పొలిటికల్ సినిమా కానే కాదు, ఇది రైతుల సినిమా. ఆయన అడిగారు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంటుందని. ఓకే, ఇవేమీ ఇప్పుడు మేము డిస్క్లోజ్ చెయ్యం. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, మేము బాధపడ్డ వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఉంటారు సినిమాలో. ప్రభు గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. కనీసం మేము చేసిన చిన్న ప్రయత్నాలన్నా మీరు ఎంకరేజ్ చేయాలండి. ఈ ప్రయత్నాన్ని ఎలా ఎంకరేజ్ చేయాలో మాకు తెలుసు. వి నో హౌ టు ఎంకరేజ్ సచ్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్. మేము కాదంటలేదు, కానీ టు వాట్ ఎక్స్టెంట్ ఎవరు వాదార్చలేదు సార్. రాజకీయం వేరు, నిజ జీవితం వేరు. రాజకీయం వేరు, నిజ జీవితం. అక్కడికి వెళ్ళి చూస్తే నిజ జీవితం తెలుస్తుంది మీకు. నేను అడుగుతుంది కూడా మీకు
థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవట్లేదు, నేను చేసుకోవట్లేదు. తెలుగుదేశం గానీ జనసేన గానీ బీజేపీ గానీ పార్టీల ప్రస్తావన అనవసరం అండి. ఈ రాజధాని మ్యాటర్ మీద పార్టీలు ఏమీ లేవు సినిమాలో. సినిమాలో ఏమి లేకపోవచ్చు అండి, సినిమాలో లేకపోవచ్చు. ఉన్న కాన్సెప్ట్ లో వాళ్ళు సానుకూలమైనటువంటి స్పందనతోనే ఉన్నారు, మొదటి నుంచి ఇదిగానే ఉన్నారు. వాళ్ళు చెప్పాలి సార్, అది సానుకూలంగా ఎందుకు ఉందా లేదా చెప్పట్లేదు? నేను ఎలా చెప్తాను? ఎన్నిసార్లు రాజధానిలో మీ ఒపీనియన్ నేను ఎలా చెప్తాను సార్? ఎన్నిసార్లు రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటించలేదు అమరావతి ఏరియాలో? ఎన్నిసార్లు బీజేపీ వాళ్ళు మా సానుకూలంగా మాట్లాడలేదు? తెలుగుదేశం మొత్తం కూడా దిగుంది కదా. మీరెందుకు వాళ్ళు లేరు, అది రాజకీయం కాదని చెప్పి దాన్ని ఎందుకు స్ట్రెస్ చేసి? నిజంగా వాళ్ళు లేరండి మా సినిమాలో, లేరు. సరే ఓకే, అది మీ ఇష్టం. మాకెందుకు, మీకు ఇస్తుందో లేదో మాకు అనవసరం. లేదు మేము సానుభూతి లేదని చెప్పడం అనేటువంటి ప్లీజ్ రఘు గారు అర్థం చేసుకోండి. ప్రభు గారు మళ్ళీ కలుద్దాం, రాజకీయంగా వద్దు సార్, మళ్ళీ ప్లీజ్. కలుద్దాం. అబద్ధాలు చెప్పి మీ సినిమా చూడండి, మళ్ళీ అడగండి, మళ్ళీ వచ్చి ఇదే రోజు అడగండి.